Good morning, friends. Today we are going to discuss the retail banking module B, unit number 13. The intended topic, the role of AI, artificial intelligence and technology in retail banking. ఇందులో యాజ్ యూజువల్ గా నేను ఎక్కడైతే హైలైట్ చేశానో రెడ్ కలర్ తోటి those points you have to put down one by one. Let us come. So banking technology అనేది ఏంటంటే it is a successful use of data mining helps banks achieve significant increase in profits and advantage over competitors. Data mining అంటే ఏం లేదండి. We have to collect the data and store in a particular server. And as and when we need, ఎప్పుడైతే మనకు కావాల్సి వస్తుందో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ we can retrieve from the data. ఓకే, అంటే ఏంటంటే మొత్తం కలెక్షన్ ఆఫ్ ద డేటా అనేది ఫస్ట్ మన ఫండమెంటల్గా మనం చేస్తాం. ఇది యాక్చువల్గా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఫస్ట్ టైం మన ఫైనాన్షియల్ సిస్టంలోకి ఎంటర్ అయిన వెంటనే చేసింది ఒక స్మార్ట్ బ్యాంకింగ్ టూల్ ఇదే. ఏ రకంగా అంటే వాళ్ళు ఏం చేశారంటే పాస్ మెషిన్స్ ద్వారా వాళ్ళు సప్లై చేసి క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసేసి ఒక లిమిట్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా దే విల్ గెట్ ఎలిజిబుల్ ఫర్ పాస్ మెషిన్స్. ఆ రకంగా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా పాస్ మెషిన్స్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్ కింద యూజ్ చేసుకుని దాని నుంచి అదర్ బ్యాంక్ కార్డ్స్, తర్వాత ఆల్ అదర్ బ్యాంక్ కార్డ్స్, వాళ్ళు ఓన్ కార్డ్స్ అవన్నీ కూడా స్వైపింగ్ వస్తాయి కాబట్టి సో డేటా అంతా కూడా క్యాప్చర్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత అందులో సెగ్మెంటేషన్ చేసుకుని హై నెట్వర్క్ కస్టమర్స్ ఎవరు ఉంటారు, ఓకే, అలాగే సాలరీడ్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు, దట్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దట్ ఇన్కమ్ లెవెల్స్ అని సెగ్మెంట్ చేసుకుని దే టార్గెటెడ్ దోస్ కస్టమర్స్ ఫర్ దేర్ బిజినెస్ పర్పస్. ఆ రకంగా దే గాట్ సక్సీడ్ ఇన్ దేర్ బ్యాంకింగ్. ఓకే, అండ్ దే ఆల్మోస్ట్ దే క్రాస్డ్ దట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా వాళ్ళు అడ్వాన్స్ అవడానికి కారణం దిస్ ఇస్ ఓన్లీ టూల్. So data mining is that much importance in the banking technology. Okay, Nandi. Next, dimensions of the banking technology వస్తే బ్యాంకింగ్ టెక్నాలజీ అనేటప్పటికే అందులో చాలా ఉంటాయి. డిఫరెంట్ టెక్నాలజీ ఓరియంటెడ్ థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏ రకంగా అంటే సపోజ్ ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ అండ్ స్టాండ్ అలోన్ డిసిప్లైన్. ఏదో జస్ట్ ఒక సింగిల్ టాస్క్ సంబంధించింది కాదు బ్యాంకింగ్ టెక్నాలజీ అనేది. There are so many dimensions in that. ఏంటి అవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ సెక్టార్లో రిస్క్ అనేది. సో రిస్క్ మేనేజ్మెంట్కి ఈ టెక్నాలజీ అనేది ఒక సపోర్టింగ్ సిస్టమ్. ఏ రకంగా అంటే రిస్క్ మేనేజ్మెంట్ పాసిబుల్ రిస్క్స్ ట్రిగ్గర్ చేస్తుంది ఇదే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ. ట్రిగ్గర్ చేయడం తోటి మనకి ఏంటంటే మిటిగేషన్ అనేది అంటే క్వాంటిమైజేషన్ ఆఫ్ దట్ రిస్క్ ఎంత, దాని మెజర్మెంట్ ఎంత, ఎలా ఉంటుంది ఇంపాక్ట్, ఎవ్రీథింగ్ వీ కెన్ ఫోర్కాస్ట్ ముందే చెప్పగలుగుతాం. సో దాన్ని బట్టి దాని మీద స్టెప్స్ తీసుకుంటాం, డెసిషన్స్ హౌ టు మిటిగేట్ దట్ రిస్క్ అనేది. ఆ రకంగా ఇట్ ఈస్ వెరీ బెస్ట్ టూల్ దిస్ కంప్యూటర్ టెక్నాలజీ విల్ సపోర్ట్ ఇన్ ద రిస్క్ మేనేజ్మెంట్. సెకండ్కి వస్తే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో యూ నో వెరీ వెల్ దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీన్స్ విల్ కమ్ టు దట్ అవర్ వాట్ ఈస్ దట్ నౌడేస్ వాట్ వీఆర్ డూయింగ్ దట్ ఐటీ అప్లికేషన్స్ మనం చేస్తున్నాం. అంటే దట్ మీన్స్ డేటా సెగ్మెంటేషన్, డేటా రిట్రీవింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్. ఓకే, అండ్ సపోజ్ పర్టికులర్ డేటా మనకు కావాలి, లెటెస్ట్ సే మినిమం బ్యాలెన్స్ ఆఫ్ 50,000 దోస్ ఎవరైతే కస్టమర్స్ మెయింటైన్ చేస్తారో లిస్ట్ కావాలనుకుంటే జస్ట్ ఇఫ్ యూ గివ్ అన్ అప్లికేషన్ ఒక క్వరీ కనిపిస్తే కనుక యూ కెన్ గెట్ దట్ లిస్ట్ ఆఫ్ దట్. అలాగే సాలరీడ్ పీపుల్లో ఓకే ట్రాన్సాక్షన్స్ బట్టి అంటే దట్ మీన్స్ టర్న్ ఓవర్ని బట్టి హూ ఈజ్ సూటబుల్ పర్సన్ ఫర్ అది క్రెడిట్ లిమిట్స్ ఇవ్వచ్చు అండ్ బిజినెస్ సెగ్మెంట్లో అది దట్ వీ కెన్ మేక్ సమ్ క్వరీస్ అండ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఆ రకంగా ఏంటంటే ఐటీ అనేది అప్లికేషన్స్ పరంగా చాలా ఉపయోగం. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. వాట్ వీఆర్ యూజింగ్ ద నెఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ ఈసీఎస్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ టెక్నాలజీకి వస్తాయి. అండ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, వైర్లెస్ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ మార్కెటింగ్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ మార్కెటింగ్ సైన్స్ అంటే ఇప్పుడు మన కంప్యూటర్ సైన్స్ వాట్ వీఆర్ యూజింగ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, ఇట్ ఈస్ ఏ బ్యాంకింగ్ టెక్నాలజీ. ఎందుకంటే డేటా వచ్చినప్పుడు కస్టమర్ అయిన అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకి డేటా ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం దానికి ఎస్బీఐ అకౌంట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అతనికి అప్లై చేయగలుగుతున్నాం. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్టింగ్ చేస్తున్నాం, తర్వాత ఇవన్నీ క్లోజింగ్ చేస్తున్నాం, బ్యాలెన్స్ షీట్ జనరేట్ చేస్తున్నాం, లిస్ట్ ఆఫ్
slippage of what is that NPS also we are finding out from the system through this alerts like SMA, SMA2, SMA0 ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్ మార్కెటింగ్ సైన్స్ అనేది ఏంటంటే it is also a science, and that means technology as one science using for that marketing. అంటే మన డేటా అనేది తీసుకుంటాం, తీసుకుని పొటెన్షియాలిటీ ఎక్కడెక్కడ మన పొటెన్షియాలిటీ ఉంటుందో మార్కెట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ కి వాట్ ఈస్ ద ఏరియా వీ కెన్ మేక్ యూస్ అనేది దిస్ వన్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ కింద మనం ఈ టెక్నాలజీ బట్టి మనం రాబడతాం. నెక్స్ట్ ఇట్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ డైమెన్షన్స్. ఆ 3 ఏంటంటే అంటే దిస్ ఈస్ డైమెన్షన్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ టెక్నాలజీ కదండి. బ్యాంకింగ్ టెక్నాలజీలో 3 డైమెన్షన్స్ ఏంటంటే వన్ ఈజ్ సర్వింగ్ ద కస్టమర్ త్రూ వేరియస్ డెలివరీ ఛానల్స్ లైక్ ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా. అంటే డెలివరీ ఛానల్స్ అనేది బ్రాంచెస్ కి రావక్క లేకుండానే కస్టమర్స్ దే దెమ్సెల్వ్స్ కెన్ గెట్ దోస్ సర్వీసెస్ అట్ దేర్ ఎండ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫోర్మోస్ట్ డైమెన్షన్ ఆఫ్ దిస్ బ్యాంక్ టెక్నాలజీ. సో దట్ ఈస్ బ్రాంచ్ బ్యాంకింగ్ నుంచి వాళ్ళు ఓన్ బ్యాంకింగ్ లో సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ కింద వెళ్ళిపోయింది. రెండో డైమెన్షన్ ఏంటంటే యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ ఆల్గరిథమ్స్ టు సాల్వ్ మార్కెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సచ్ as సెగ్మెంటేషన్, కస్టమర్ స్కోరింగ్, టార్గెట్ మార్కెటింగ్, క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్. సో ఇప్పుడు మనం మార్కెటింగ్ కి బిజినెస్ గ్రోత్ కి కావాలనుకుంటే కనుక ఈ బ్యాంకింగ్ టెక్నాలజీ వన్ టూల్ కింద మనకు ఒక వన్ డైమెన్షన్ ఉంది. అదేంటంటే వీ కెన్ సెగ్మెంట్. ఇప్పుడు సపోజ్ ఏజ్ గ్రూప్ బట్టి కూడా మనం చేసేయచ్చు. సపోజ్ ద ఏజ్ who are the customers from our database, okay, age between 30 to 40 and చెప్పి మీరు ఒక్కరు ఇవ్వండి. almost the list of their customers in a single button we can get. So ఈ యంగ్స్టర్స్ అలాగే who are the people who are getting an income levels of 50,000 to 1 lakh or 1 lakh to 2 lakhs. ఇలా మనం రేంజెస్ బట్టి మనం చేసినప్పుడు ఏమవుతుంది, సెగ్మెంటేషన్ చేసేసుకోవచ్చు. వాళ్ళకి ప్రత్యేకంగా మనం క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయొచ్చు, లేదంటే శాలరీ అడ్వాన్సెస్ ఇవ్వచ్చు, లేదా ఇంకేమైనా అడ్వాన్సెస్ ఇవ్వచ్చు. సో అలాగే ఏంటంటే మన బిజినెస్ కి దిస్ ఇస్ మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అలాగే క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్. క్రాస్ సెల్లింగ్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ ఆల్రెడీ మన దగ్గర అవైల్ చేసుకున్న సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, దే ఆర్ హ్యావింగ్ దర్ అకౌంట్స్. వాళ్ళకి ఏంటంటే అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో మనం వీ కెన్ ఆఫర్. ఏముంది సింపుల్ గా బేసింగ్ ఆన్ దట్ you just grab that. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, సపోజ్ ఇఫ్ యూ గెట్ ఏ లిస్ట్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 50,000 ఒక లిస్ట్ తీసుకోండి. తీసుకుని ఆ లిస్ట్ లో ఉన్నవాడు 200 మంది వచ్చారు అనుకోండి. ఇఫ్ యూ రైట్ లెటర్స్ టు దస్ పీపుల్ వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ది క్రెడిట్ కార్డ్స్, సో సింపుల్ గా ఫ్రమ్ దట్ లిస్ట్ we can offer our credit cards to those people who are ranging ఒక నార్మల్ యావరేజ్ ఇన్కమ్ సోర్సెస్ పీపుల్ కి ఇంకా టార్గెటింగ్. సో ఇదంతా కూడా పాసిబుల్ ఓన్లీ త్రూ దిస్ టెక్నాలజీ డైమెన్షన్స్ ఆఫ్ దట్ బ్యాంకింగ్. నెక్స్ట్ క్వాంటిఫికేషన్, మెజర్మెంట్, మిటిగేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిస్క్ అనేది ఆల్రెడీ చెప్పాను మీకు ఫ్రమ్ దిస్ టెక్నాలజీ. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఓన్లీ డెలివర్ రోబస్ట్ అండ్ రిలయబుల్ సర్వీసెస్ టు దేర్ కస్టమర్స్ at a lower cost. తక్కువ కాస్ట్ లోనే అవుతుంది, అదొక అడ్వాంటేజ్ వీటి వల్ల. నెక్స్ట్ ఇట్ ఈస్ ద గివింగ్ ఏ బెటర్ డెసిషన్స్ ఆల్సో. ఎందుకంటే ఫాస్ట్ డెసిషన్స్, ఎందుకంటే మనంతా కూడా మళ్ళీ ఒక రైటప్ కింద రాసుకుని చేసుకుని ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండానే వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ సింగిల్ బటన్ అండ్ టేక్ ఎ డెసిషన్ హౌ టు ప్రొసీడ్. ఓకేనండి. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ద బ్యాంకింగ్ టెక్నాలజీకి వస్తే, సో హియర్ ఇట్ ఈస్ ఏ మనకి స్టెప్ బై స్టెప్ మనం ఎలా అవాల్యూట్ అయ్యాం బ్యాంకింగ్ టెక్నాలజీ. ఇప్పుడు నౌ ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఏంటి డిఫరెంట్ ఫేజెస్ అని చూసుకుంటే, ఫస్ట్ 1950లో క్రెడిట్ కార్డ్తో స్టార్ట్ అయింది. ఓకే, ఈ టెక్నాలజీ అనేది. నెక్స్ట్ డ్యూరింగ్ 1960కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏటీఎం అనేది 1960లో వచ్చింది, ఇంట్రడ్యూస్డ్ బై ఫస్ట్ ఏటీఎం ఇన్ 1960. ఓకే, తర్వాత ఏమైంది 1980కి వచ్చేటప్పటికి ఆన్లైన్ అనే టర్మ్ స్టార్ట్ అయింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి మనకి ఫౌండేషన్ స్టోన్ పడింది డిజిటల్ టెక్నాలజీ. దానికి ఏంటంటే వీ యూజ్ ఆఫ్ టెర్మినల్, కీబోర్డు, టీవీ, స్క్రీన్ ఇవన్నీ ఉపయోగించి వీఆర్ స్టార్ట్ యూజింగ్ ఆఫ్ దిస్ బ్యాంకింగ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్.
తర్వాత 1989కి వచ్చేటప్పటికి కమర్షియల్లీ అవైలబుల్ కంప్యూటర్ ట్యాబ్లెట్ అనేది శాంసంగ్ ద్వారా మొత్తానికి అందరికీ కూడా అవకాశం దొరికింది, యూజ్ చేసిన అవకాశం. అది ఎప్పుడైతే మనకు దొరికిందో హ్యాండీగా, సో ఆటోమేటికల్గా వీ కెన్ క్యారీ ఇట్. సో వీ కెన్ క్యారీ అండ్ వీ కెన్ డూ అవర్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎనీవేర్. అదే కనుక ఒక సెటప్ ఉందనుకోండి, ఒక కంప్యూటర్, ఒక టేబుల్, ఈ స్క్రీన్, ఇవన్నీ ఉంటే కనుక వీ కెనాట్ క్యారీ దీస్ థింగ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక డెస్క్టాప్ కంప్యూటర్ గురించి చెప్తున్నాను నేను. అలా కాకుండా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ what is that tablet అయితే కనుక we can carry easily to one place. తర్వాత the early 2000s with the advent of the wireless technology and the wide adoption of the smartphones, ఇంకా వచ్చేటప్పుడు 2000కి వచ్చేటప్పటికి ఉంది స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది. ఎప్పుడైతే మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో ఇంకా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. సో ఈవెన్ ఎవ్రీబడి కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఎనీవేర్. సో ఆ రకంగా అండి మొబైల్ బ్యాంకింగ్ అనేది వెరీ పాపులర్ బికేమ్. తర్వాత 2011కి వచ్చేటప్పటికి గూగుల్ ఇంట్రడ్యూస్డ్ గూగుల్ వ్యాలెట్. సో గూగుల్ వ్యాలెట్ అనేటప్పటికి ఏంటంటే ఇట్ రిప్లేస్డ్ దట్ కార్డ్ క్యారీ. సో మనం కార్డ్స్ అనేది మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అంటే డెబిట్ కార్డ్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ అయినా సరే క్యారీ చేయలేకుండా ఈ గూగుల్ వ్యాలెట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే దీన్ని యాడ్ చేసేస్తారు కార్డ్స్. అందులో వాట్ ఎవర్ కార్డ్స్ వేర్ హ్యావింగ్ వీ కెన్ సింప్లీ యాడ్ ఇన్ దిస్ గూగుల్ వ్యాలెట్. చేసిన తర్వాత ఈ ఆటోమేటికల్గా మీకు ఏమవుతుంది, సో వేర్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఎనీ పేమెంట్స్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ ద మనీ ఆర్ ఎనీ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ జస్ట్ సింప్లీ యూజ్ ఆఫ్ యువర్ వ్యాలెట్ సిస్టమ్ ఫ్రమ్ యువర్ మొబైల్. సో ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజెస్ ఉండు కాక అదేంటంటే ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, యాపిల్ ఇచ్చే మొబైల్ అయితే కనుక వాళ్ళ యాపిల్ పే అని సెపరేట్గా ఉంది, ఇది మీకు దానికి గూగుల్ పే అనేది సపోర్ట్ చేయదు. సో అటువంటి డిసడ్వాంటేజ్ పక్కన పెట్టేసాను. అదర్వైజ్ దిస్ ఇస్ ఎ గుడ్ ఫెసిలిటీ ఫర్ మేక్ యూజింగ్ ఆఫ్ దిస్ పేమెంట్ సిస్టమ్, లైక్ సెండింగ్ మనీ అండ్ రిసీవింగ్ మనీ త్రూ దిస్ కార్డ్ సిస్టమ్, డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్కి వస్తే 2015కి వస్తే ద బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది ఇంట్రడ్యూసర్ ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. సో ఇది మోర్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, and it is easier and safer also for people to log into their mobile banking apps. This is 2015 story. Next, it is now easier than ever before for financial institutions to access and act on their wealth of data to help customers make well-informed of financial decisions. ఇప్పుడు ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేది వచ్చింది. అంటే మొబైల్లోనే ఉంటాం, ప్రతి వరల్డ్ వీ కెన్ క్యారీ ది మొబైల్స్ అండ్ డే టు డే ఇట్ ఇస్ a part of our job, part of our routine life. We can observe the stock markets and we can purchase that stock from your mobile itself. And wherever the market is sluggishing, you can sell it and your book your profits like that. So it is just like a trade and getting some benefit. Wealth also you can increase from your mobile itself at any time. Okay, this is a supporting system for the customers. Next, as banks adopt more technology, two things stand out: using less paper and doing transactions wirelessly. ఎప్పుడైతే మీకు టెక్నాలజీ అనేది వచ్చిందో పేపర్లెస్ అయిపోయింది అంతా కూడా. వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ దట్ పేపర్ వర్క్. ఎవ్రీథింగ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ దిస్ మొబైల్ ఇట్ సెల్ఫ్ ఆర్ గూగుల్ స్టోరేజ్. అండ్ నెక్స్ట్, కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ నౌ బికమింగ్ ఏ వన్ స్టాప్ సూపర్ మార్కెట్. ఆ రకంగా ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ వీ కెన్ గెట్ ఫ్రమ్ పర్టికులర్ కమర్షియల్ బ్యాంక్స్. దట్ మీన్స్ ఒక వెల్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకోవాలన్నా కూడా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తాయి. లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, ఎనీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ఏ కమర్షియల్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ వన్ స్టాప్ సూపర్ మార్కెట్ కింద లెక్క అండి. నెక్స్ట్, టెక్నాలజీ ఈజ్ ఎనేబులర్ ఫర్ బిల్డింగ్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఏ కస్టమర్ డేటాబేస్ అండ్ రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్. ఓకే, the implementation of the core banking ఎప్పుడైతే వచ్చిందో, ఓకే, availability of the database across the products and increase the scope for cross-selling and upselling with AAA. That means anyway, anytime, anywhere banking now. This is all possible through this core banking solutions. That's why మనం ఇక్కడి నుంచి మనం can operate the Delhi account. Our Delhi account can be operated from here like that.
from anywhere we can do the transactions anywhere banking. Okay. Now, next, if we are coming to the Indian banks and the technology question that is అంటే మన ఇండియన్ బ్యాంక్స్ అంటే మన కంట్రీలో ఉన్న బ్యాంక్స్ విత్ టెక్నాలజీ కనుక చేసుకుంటుంది ఐడిఆర్బిటి అనే దాన్ని ఎక్కువ మేజర్ రోల్ ఉంది అందులో. ఐడిఆర్బిటి ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఇట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ దట్ ఐడిఆర్బిటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. వీళ్ళే మనకు పైనియర్స్. వీళ్ళు ఏం చేశారంటే నెమ్మదిగా 1 by 1 వాట్ ఈస్ దట్ నెఫ్ట్, ఆర్టీజిఎస్, తర్వాత ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం, మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అనేది రెడీ చేయడం, తర్వాత రూపే కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఎన్సిపిఐ, దట్ మీన్స్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది. సో ఇలాగా వాళ్ళు ఒక రీసెర్చ్ వర్క్ చేసుకుంటూ టెక్నాలజీ నుంచి మనకి ముందుకు నడిపించారు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ ని కూడా. తర్వాత ఇక అయిపోతే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఏం చేసినాయంటే దట్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా ప్రోయాక్టివ్ గా వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫిన్టెక్స్ అంటారు, దాంతో వాళ్ళు ముందు వాళ్ళంతా వాళ్ళు కూడా ముందుకెళ్ళి కొంచెం యాప్స్ డెవలప్ చేయడం, తర్వాత టెక్నాలజీ అనేది వాళ్ళ బ్యాంకింగ్ ఉపయోగించడం, ఇవన్నీ కూడా సపోర్ట్ చేశారు. అలాగే ఇందులో ఒక పార్ట్ ఏంటంటే ఏపీఐ, దట్ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, దీన్ని కూడా మనం వాళ్ళ అప్లికేషన్స్ లో ఉపయోగించుకుని ఈ ఫిన్టెక్ తోటి వాళ్ళు డిఫరెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని కస్టమర్స్ అందించడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ పార్టిసిపేషన్ ఆఫ్ దిస్ ఐడిఆర్బిటి అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ బై యూజింగ్ ఆఫ్ ఫిన్టెక్. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ టెక్నాలజీ వస్తే what are the benefits of technology in retail banking? చూస్తే కనుక we can get these benefits. One is increase in efficiency. Increase in efficiency అంటే ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం, ఎఫిషియన్సీ పెరుగుతుంది, క్విక్ సర్వీస్ అనేది పెరుగుతుంది. కస్టమర్ తోటి ఒక జాగ్రఫికల్ బౌండరీస్ తో పని లేదు. ఓకే, ఫ్రమ్ ఎనీవేర్ హీ కెన్ ఆపరేట్ హిస్ అకౌంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ టైమ్ జోన్స్. ఓకే, ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేకుండా. రెండోది ఏంటంటే కాస్ట్ రిడక్షన్. కాస్ట్ రిడక్షన్ అనేది ఎప్పుడైతే హీ నీడ్ నాట్ గో టు ద బ్రాంచ్ అండ్ హీ నీడ్ నాట్ స్పెండ్ expenditure for waiting and need not waste his money and time in this. So everything is with a cheaper cost. అంటే ఒక ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది ఎంతవరకు రెడ్యూస్ అవుతుంది అని చూసుకుంటే కనుక, ఒక కస్టమర్ కనుక వచ్చి ఒక మ్యాన్ అవర్స్ స్టాఫ్ని డిస్టర్బ్ చేసి ఆ మ్యాన్ అవర్స్ కింద లెక్క వేసుకున్నా కూడా అది ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి 100 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అయితే, అదే కనుక మన ఏటీఎం ఫెసిలిటీని ఎప్పుడైతే ఇచ్చామో డెలివరీ ఛానల్ కదా, హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద ఫెసిలిటీ. అలా మొబైల్ బ్యాంకింగ్, అలా నెట్ బ్యాంకింగ్. సో ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా డ్రాస్టికల్ గా పడిపోతుంది. బ్రాంచ్ బ్యాంకింగ్ లో చేసే ట్రాన్సాక్షన్ కాస్ట్ 40 రూపీస్ అయితే కనుక పర్ ట్రాన్సాక్షన్, ఇఫ్ హీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డెలివరీ ఛానల్, ఇట్ మే కమ్ టు దర్ 4 రూపీస్ ఆర్ లెస్. సో దట్ ఈస్ ద కాస్ట్ రిడక్షన్ వన్. నెక్స్ట్ ఇస్ యాక్యురసీ. యాక్యురసీ అంటే వాట్ ఆర్ ద మాన్యువల్ సిస్టమ్ సర్వీసెస్ మనం అందించే ఏమంటే పాస్బుక్ ఎంట్రీస్, చెక్ బుక్ క్లియరింగ్ ఫెసిలిటీస్, తర్వాత ఇంటర్ బ్యాంక్ బ్రాంచ్ ఆర్ ఇంటర్ బ్యాంక్ రికన్సిలేషన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ దట్ బ్యాంక్ నార్మల్గా. ఎప్పుడైతే మనకు టెక్నాలజీతో ఉపయోగించుకుంటున్నామో క్లియరింగ్ సిస్టమ్ అయితే ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే, అన్ని కూడా మీకు ఎర్రర్ ఫ్రీ. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్ దాన్ ఎ మాన్యువల్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్కి వస్తే, కస్టమర్ సర్వీస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ ఫెసిలిటీస్ రావడంతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవసరం లేకుండా at their doorstep they can do their services. ఆ రకంగా ప్రతి సర్వీస్ కూడా ఇప్పుడు డిపాజిట్ ఉందండి. డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మామూలు నార్మల్ కోర్సులో కస్టమర్ బ్రాంచ్కి వెళ్ళి ఓపెనింగ్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవన్నీ ఇచ్చి కానీ ఓపెన్ చేయలేదు. అదే నెట్ బ్యాంకింగ్ ద్వారా నా ఇంట్లో కూర్చొని నేను డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు. నాకు ఎంత కాల పరిమితి కావాలో అంతవరకు, ఏ టైప్ ఆఫ్ డిపాజిట్ కావాలంటే ఆ టైప్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ దిస్ ఈస్ ద వెరీ గుడ్ కస్టమర్ సర్వీస్ ఆల్సో ఇంప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వస్తే కనుక టైలర్ మేడ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడైతే మన ఏంటంటే ఎప్పుడైతే మన టెక్నాలజీ మన అందుబాటులో ఉందో సెగ్మెంటేషన్ చేసేస్తాం. మనకి రిటైల్ బ్యాంకింగ్ వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, మన కస్టమర్స్ యొక్క హ్యాబిట్స్, ఫ్రీక్వెన్సీ,
ఆ స్పెండింగ్ హ్యాబిట్స్, తర్వాత కెపాసిటీ, ఓకే, ఇవన్నీ కూడా మన డేటా మైనింగ్ ద్వారా మనం క్యాప్చర్ చేసి సెగ్మెంటేషన్ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా ఏమేమి వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా యాక్సెప్టబుల్గా ఉంటాయో సో ఆ ప్రోడక్ట్స్ మనల్ని కూడా కస్టమైజ్ చేయొచ్చు, డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆల్సో టు ద నీడ్స్ ఆఫ్ దేర్ కస్టమర్స్ ఇన్ ద మార్కెట్. సో దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ త్రూ దిస్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ చూసుకుంటే. నెక్స్ట్ ఈజీ కమ్యూనికేషన్. ఈజీ కమ్యూనికేషన్ మీన్స్ కమ్యూనికేషన్ మనం మామూలుగా బ్యాంకింగ్ అవర్స్ ఉంటాయి, ఏదైనా మన సర్వీస్ కావాలనుకుంటే 10 to 5 లోపలనే బ్యాంక్ స్టాఫ్ అవైలబుల్ గా ఉంటారు, వీ కెన్ ఏబుల్ టు కాంటాక్ట్ డ్యూరింగ్ దట్. ఇప్పుడు అలా ఏం కాదు, హెల్ప్ లైన్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. సో అది కూడా అక్కర్లేదు అనుకుంటే కనుక సో యూ కెన్ కమ్యూనికేట్ త్రూ ఈమెయిల్ సిస్టమ్ ఆర్ మెసేజ్ సిస్టమ్. ఓకే, సో everything is 24/7/365 days. It is easy communication also possible through this technology. Next, self-guided financial services. Wellness ante see that means financial decisions ఏమైనా మనం తీసుకోవాలన్నా కూడా ఓకే దిస్ టెక్నాలజీ అనేది మనకి సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వీ కెన్ వెల్త్ ఆఫ్ ద డేటా మనకి అడ్వైస్ తీసుకోవాలనుకోండి, సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నవేడేస్ యాప్స్ వచ్చేసినాయి, యాప్స్ ద్వారా ఏంటి సపోజ్ ఇవాళ ట్రెండ్ లో పలానా షేర్స్ మనం కొనుక్కోవచ్చా లేదా, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై యూజింగ్ ఆఫ్ దిస్ బ్యాంకింగ్ టెక్నాలజీ. సో ఆ రకంగా దిస్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద టెక్నాలజీ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. రీసెంట్గా మన అందరూ కూడా హ్యాడ్ కమ్ అక్రాస్ దిస్ వెరీ ప్రెస్టీజియస్ అచీవ్మెంట్, చంద్రయాన్లో ఏం జరిగింది, ల్యాండింగ్ అప్పుడు రిస్క్ ఉన్నా కూడా అంటే ఆ పోల్ దగ్గర మీకు ఏమైనా గుంటలు కానీ లేకపోతే అబ్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఓకే జనరల్గా ఫెయిల్ అవుతున్నాయి అక్కడ ఉన్నక్కడను ఈ సాటిలైట్ ల్యాండింగ్ అప్పుడు. సో ఫెయిల్ అవుతున్నప్పుడు మన వాళ్ళు ఇస్రో వాళ్ళు చేసింది ఏంటి ఏమన్నారు, వీ హ్యావ్ ఆల్రెడీ హ్యావింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దాని అంతటా అదే డిసైడ్ చేసుకుని ఎక్కడ ప్లేస్ సూటబిలిటీ ఉంటుందో సేఫ్ ల్యాండింగ్ అనేది అదే చూసుకుంటుందని చెప్పారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. ఎందుకంటే మిషన్కి మనం ఏం చెప్తాము, ఇది చెయ్యి అది చెయ్యి అని కమాండ్ ఇవ్వగలం తప్పితే అక్కడికి వచ్చి అనలిటికల్గా ఆలోచించడం అంటే ఒక హ్యూమన్ బీయింగే చేయగలుగుతాడు. ఓకే, మనం నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాం, ఎదురుకుండా అక్కడ పెద్ద రాయి ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏం చేస్తాం, కొంచెం దాటుతాం. అది మిషన్ ఉందనుకోండి వెళ్ళిపోతుంది, ఆ రాయిని గుర్తేస్తుంది, ఇట్ విల్ మేడ్ అన్ యాక్సిడెంట్ విత్ దట్ స్టోన్. అలాగా ఇక్కడ ఉండి ఏముంటాయి, ఇవన్నీ చేయాలంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్స్. ఏంటంటే స్పీచ్ రికగ్నైజేషన్, decision making, visual perception, these are all the main features of that human intelligence that artificial intelligence may possess. So mission language కూడా ఒకటి ఉంటుంది. మిషన్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గుర్తుపెట్టుకోండి, బోత్ ఆర్ నాట్ సేమ్. మిషన్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఈ మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇవన్నిటితో పాటు మిషన్ లాంగ్వేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది ఇక్కడ చెప్తాం, రిఫర్స్ టు ద సాఫ్ట్వేర్ టెక్నాలజీ దట్ మేక్ ఎ రోబోట్ ఆర్ కంప్యూటర్ టు యాక్ట్ అండ్ థింక్ లైక్ ఏ హ్యూమన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆల్సో కాల్డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ ఈజ్ సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మిషన్స్. అంటే మనిషిగా మనం ఆలోచించేది ఎలా ఆలోచిస్తాం అనేది మనం మిషన్స్లోకి మనం సిమ్యులేట్ చేస్తాం. ఓకే, అందు గురించే మీకు ఏమవుతుంది, మీకు చంద్రయాన్లో ల్యాండింగ్ అయినప్పుడు అది సేఫ్ ఏరియా చూసుకునేది వితౌట్ ఎనీ కొలిజన్ లేకుండా అది ల్యాండింగ్ అయింది. దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఈస్ ది వేరియేషన్, మేజర్ వేరియేషన్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ మెయిన్లీ 2 fundamental ideas. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ స్టడీయింగ్ హ్యూమన్ బ్రెయిన్స్ లైక్ హౌ దేర్ థాట్ ప్రాసెస్ వర్క్స్. హ్యూమన్ బ్రెయిన్స్ లో ఉన్న థాట్ ప్రాసెస్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద ఫస్ట్ ఫోకస్ పెడతాం. తర్వాత ఏం చేస్తామంటే సెకండ్లీ ఇట్ హెల్ప్స్ రిప్రజెంటింగ్ దోస్ ప్రాసెసెస్ త్రూ మిషన్ లెర్నింగ్. చూసారు అక్కడ
ఫస్ట్ థాట్ ప్రాసెస్ అనేది మొట్టమొదటి వస్తుంది. హ్యూమన్ ఎలాగో ఆలోచిస్తాడు, మనిషి ఎలాగో ఆలోచిస్తాడు. అది ఫస్ట్ స్టెప్ చేస్తాం. తర్వాత దాన్ని మనం మెషిన్ ద్వారా మనకి నేర్పిస్తాం, మెషిన్కి నేర్పిస్తాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ అప్లికేషన్ మెషిన్ ద్వారా చేయిస్తాం. సో దీస్ 2 steps ఆర్ ఫండమెంటల్ ఫర్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? Artificial intelligence is a simulation of human intelligence which helps to build smarter machines capable of doing human work in a smarter way. In that way, this is the statement, final statement regarding this artificial intelligence. It is nothing but a simulation of human intelligence, which will help the build smarter machines capable of doing human work. Manish chese pani machine తో చేయించడం. Banking sector is becoming one of the fast adopter of artificial intelligence. And just like other segments, banks are exploring and implementing the technology in various ways. But ఏం చేస్తున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం బ్యాంకింగ్ లో ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఇట్ ఎక్స్ప్లోరింగ్ ద వేస్. ఏమైనా దారులు ఉన్నాయా మన బెటర్ కస్టమర్ సర్వీస్ ని, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ ని మనం ఎలాగ అందించగలం బై యూజింగ్ ఆఫ్ దిస్ ఏఐ అనేది మనకి నౌ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ. ఆటోమేషన్ అంటే ఏంటి? ఒక మిషన్, దీనికి నేనేం చెప్తానంటే ఒక మిషన్లో మనం ప్రాసెస్ చేస్తాం. ఒక 100 రకాల మిషన్లు పెట్టి డిఫరెంట్ స్టేజెస్ చేస్తున్నప్పుడు ఫైనల్గా ప్రోడక్ట్ అనేది మనకి అవుట్కమ్ వస్తుంది. కానీ ఇందులో ఏమవుతుందంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ప్రతి దాంట్లో. ఒక ప్రోడక్ట్ తయారైపోయింది అనుకోండి సపోజ్. ఓకే, ఏదో మీరు మిషన్లో పెట్టారు, పేపర్ పెట్టారు. ఓకే, పేపర్ పెట్టిన తర్వాత అవుట్కమ్ ఏంటంటే బయటికి పేపర్ కప్పులు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ పేపర్ కప్పులన్నీ మళ్ళీ ఏం చేస్తాం, మనకు మనుషులను పెడతాం. పెట్టి ఈ పేపర్ కప్పులన్నీ కలెక్ట్ చేసి ఐస్ క్రీమ్ కప్పులు కట్ చేసి ఒక 100 లేకపోతే ఒక 50 కలుపు సెట్ కింద తయారు చేసి దానికి మళ్ళీ చిన్న బాక్స్లో పెట్టి కవర్ వేసి సీల్ వేసి లేబుల్ అంటించి ఇవన్నీ చేయడం అనేది నార్మల్ కోసం. అంటే పార్షియల్గా మిషన్ కొంత పని చేస్తుంది, హ్యూమన్ బీయింగ్స్ కొంత పని చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఇది మ్యాన్ అండ్ మిషన్ కాంట్రిబ్యూషన్ అంటాం. కానీ ఆటోమేషన్ అనేది ఎప్పటికి ఏమవుతుందంటే అసలు మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది పూర్తి తీసేస్తుంది. అంటే టోటల్గా మిషన్స్ అయింది. అంటే ఇప్పుడు ఏమైంది, మనకు పేపర్ కప్పులు బయటకు వచ్చిన తర్వాత ఆ కప్పులన్నీ కూడా మళ్ళీ కౌంటింగ్ సెన్సార్స్ పెడతారు. సో పెట్టేసి 1 2 3 4 500 అనేటప్పటికి ఆ 100 అవి తీసేసి పక్కన పెట్టేస్తారు. పెట్టేసి మళ్ళీ ఇంకొక ఛాంబర్లోకి పెడతారు, తీసుకెళ్తారు. అక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ అక్కడ మిషన్సే మళ్ళీ అవన్నీ ప్యాకింగ్ అనేది బాక్స్ రెడీ చేస్తుంది, అందులో ఇది పెట్టేస్తుంది. మిగతా అన్ని కూడా మిషన్స్ తోనే క్లోజ్ చేసేస్తాం. అలాగే మిషన్స్ తోనే లేబులింగ్ అయిపోతుంది, మిషన్ తోనే ప్యాకింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, దర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ దట్ హ్యూమన్ బీయింగ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ అంటే ఆటోమేషన్. నెక్స్ట్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆటోమేషన్కి తేడా ఏంటి అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏముంది పని, దర్ ఇస్ నో ఇంటెలిజెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మెకానికల్ ప్రాసెస్. సో మెకానికల్ ప్రాసెస్లో ఎవరి దాడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఫైనల్గా మనకి ఆ పని అయిపోతుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అదేంటంటే ఒకవేళ కనుక అలా చేస్తున్నప్పుడు ఏదైనా సరే బ్రేక్ అయిందనుకో, లేదా ఇంకేమైనా చేయిందనుకోండి, చేసినప్పుడు లేకపోతే ఇంకేమైనా పేపర్ కప్పులు డ్యామేజ్ అయినాయి అనుకో. సో డ్యామేజ్ అయినప్పుడు ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు ఎలిమినేట్, వీ హ్యావ్ టు సెపరేట్ దోస్ థింగ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇలా జరిగినప్పుడు మనిషికి మనం ఆలోచిస్తాం, గుడ్డిగా మనం ఏం చేయం కదా. పేపర్ చిరిగిపోయింది, ఒక కప్పులు చిరిగిపోయినాయి అంటే చిరిగిపోయిన కప్పులతోనే ఆటోమేటిక్గా అది ప్యాకింగ్ అయిపోతుంది. అదే మనుషులు అనుకోండి, అదే చిరిగిపోయిందని చెప్పి తీసి పక్కన పెడతాం. సో ఇలా తీసి పక్కన పెట్టడం అనేది ఇట్స్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్. నెక్స్ట్, why AI in banking industry? Why AI in the banking industry? We shall see this. మనం బ్రాడ్గా చెప్పుకునేది ఎప్పుడు ఏంటంటే ఎందువల్ల మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కావాలి అనుకునేదంటే కనుక దీస్ ఆర్ ద పాయింట్స్ హియర్.
enormous challenges in the banking industry. Still, we are having thrust for a process-driven operation. Initiate self-service అంటే ఏం లేదండి. ప్రాసెస్-డ్రైవెన్ ఆపరేషన్ అని అంటే ఏంటంటే మనకి ఎంత ఫాస్ట్గా మనకు కావాల్సిన నచ్చినట్టుగా మనం ఏదైనా ఒక వస్తువుని ఏదైనా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు సపోజ్ ఒక రూమ్లో నేను లైట్ వేయాలనుకోండి, ఏం చేయాలి? నేను ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. స్విచ్ బోర్డ్ దగ్గర చూసి ఆ లైట్ దేనికి సంబంధించింది, ఓకే, ఆ స్విచ్ ఎంత నుంచి ఎత్తుక్కోవాలి, వేసుకున్న తర్వాత దాన్ని ఆన్ చేయాలి. అలాగే ఒక ఫ్యాన్ కనుక మనం ఏదైనా కనుక వేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఐ హ్యావ్ టు గో టు దట్ సప్లై పాయింట్, అక్కడ ఫ్యాన్ స్విచ్ అక్కడ ఎత్తుకుని దాన్ని వేయాలి. సో దిస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఏ ప్రాసెస్. అలా కాకుండా దీన్ని మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే సమ్ టైమ్స్ లేచి వెళ్ళి బోర్డు దగ్గరికి వెళ్ళి వెతుక్కుని వేసుకొని దిస్ ఆల్ ప్రాసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనసులో అనుకున్నాను నాకు ఫ్యాన్ తిరగాలి, నా మనసులో అనుకున్నాను ఓకే లైట్ వెళ్ళగలను. సో దిస్ ఈజ్ కాల్ ఎస్ వన్ ప్రాసెస్. ఇట్ ఈస్ థాట్ ప్రాసెస్. అటువంటిప్పుడు ఏమని చేస్తే ఇప్పుడు మనమైనా చూస్తాం, తప్పట్లు కొట్టామంటే లైట్లు. అలాగే మన చేతిలో రిమోట్ పెట్టుకుంటున్నాం, జస్ట్ మన యూ నీడ్ నాట్ గో టు దట్ బోర్డ్, స్విచ్ బోర్డ్ దాకా లేకుండా జస్ట్ హోమ్ ఆటోమేషన్. సో దీస్ ఆల్ కాల్డ్ ద ప్రాసెస్ డ్రివెన్ ఆపరేషన్స్ అంటాం. అవన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చేయగలమా, చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం విషయం మాట్లాడి. అలాగే నెక్స్ట్ ఫర్ కమింగ్ టు దస్ ఇనిషియేట్ సెల్ఫ్ సర్వీస్ ఇన్ ద బ్రాంచెస్. సెల్ఫ్ సర్వీస్ మనం ఏదైనా మన డౌట్ వచ్చింది అనుకోండి, ఏమైనా ఛార్జెస్ ఎంత అవుతాయని చెప్పేసి మనం వెళ్ళి కస్టమర్ని అదే మన స్టాఫ్ని బ్యాంక్కి వెళ్ళి అడగాలి. మన స్టాఫ్ ఎప్పుడు బిజీగా ఉంటాడు బ్యాంక్లో. సో మన టర్న్ రావాలి, మనం అడిగినప్పుడు అతను మూడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, రిసీవ్ చేసుకుంటాడో లేకపోతే ఏమైనా విసుక్కుంటాడో, వీ డోంట్ హ్యావ్. ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు ద ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే అలా అక్కర్ లేకుండా మనమే ఆ డౌట్ క్లారిఫికేషన్ మనకే తెలుసుకోవాలనుకున్నప్పుడు యూ నీడ్ నాట్ మీట్ విత్ ద స్టాఫ్. అందుకని ఇప్పుడు రోబోస్ ఇటువంటివి కూడా మీకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాయి, చాట్ బాక్స్ చాటింగ్ సర్వీసెస్. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ రోబోని అడిగారో నాకు ఇలాగ డౌట్ ఉంది, సర్వీస్ ఛార్జెస్ అంత, మినిమం బ్యాలెన్స్ అంతా ఉండాలి అకౌంట్ అనేటప్పటికి, ఎస్ యువర్ సర్వీస్ ఛార్జెస్ మినిమం బ్యాలెన్స్ ఇన్ దిస్ అకౌంట్ ఈస్ 1000 రూపీస్ అని రిప్లైస్ వస్తున్నాయి. సో ఇదంటే నథింగ్ బట్ సెల్ఫ్ సర్వీసెస్. యూ నీడ్ నాట్ డిస్టర్బ్ దట్ స్టాఫ్. అలాగే కియోక్ సర్వీసెస్ అని. సో ఇవన్నీ కూడా ఇనిషియేట్ చేయడానికి దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ ద మెయిన్ ఎజెండా. నెక్స్ట్ కస్టమర్ డిజైర్ టు డెలివర్ డిఫరెంట్ పర్సనలైజ్డ్ సొల్యూషన్స్. కస్టమర్కి ఏవో ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేసిన పర్టికులర్ ప్రోడక్ట్ అతనికి నచ్చదు, దాని కొంచెం ఇలా ఉండుంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని చెప్పేసి ఫీలింగ్స్ ఉంటాయి. ఇదంతా కూడా మీరు కలెక్ట్ చేసి ఫీడ్బ్యాక్లు ఇచ్చి మళ్ళీ డిజైన్ చేసి కొన్ని అంటే కస్టమర్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఏం కావాలో కస్టమర్స్కి అనేది స్టాఫ్ బ్యాంక్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మిస్ మ్యాచెస్ అండ్ గ్యాప్స్ ఇదిగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తున్న స్వీప్ అకౌంట్ అనేది వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్వీప్ అంటే చాలా మంది సర్ప్లస్ అమౌంట్స్ అని కూడా సేవింగ్స్ బ్యాంక్లో పొదుపు చేసుకుంటూ ఉంటారు. అవి తిరిగి మళ్ళీ కావాల్సి ఉన్నప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. ఆ పర్పస్కి మాత్రమే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. కొన్ని అకేషన్స్లో ఏమందంటే ఐడియల్గా చాలా ఫండ్స్ అందులో ఉంచాల్సి వస్తుంది వేస్ట్గా, బట్ దే ఆర్ ఎర్నింగ్ ఓన్లీ 2.5% ఎంత ఇంట్రెస్ట్. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనకు అవసరమైనప్పుడు తీసుకుంటున్నప్పుడు ఓకే అది ఎస్బీ అకౌంట్ కింద ఉండి లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేసినా పర్వాలేదు, కానీ ఐడియల్గా ఉన్న ఫండ్స్కి మాత్రం ఎందుకు మనం 2.5 తీసుకుంటున్నాం, అది 7% 5% ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది కస్టమర్. సో ఇందులోంచి వచ్చిందే ఈ కొత్త ఐడియా, దట్ ఈస్ కాల్డ్ స్వీప్ అకౌంట్. సో దాన్ని ఫ్లెక్సీ అండ్ స్వీప్ అకౌంట్ కింద మనకి ఏం చేస్తున్నాం, హైబ్రిడ్ ప్రోడక్ట్ అనేది వచ్చింది మనకి, సేవింగ్ బ్యాంక్ కమ్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రోడక్ట్. సో ఇలాగా డిఫరెంట్ ఐడియాస్ అండ్ పర్సనలైజ్డ్ సొల్యూషన్స్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ బిల్డ్ ఫంక్షనల్ ఎఫిషియన్సీ. అలాగే ఫంక్షనల్ ఎఫిషియన్సీ అంటే మన యొక్క ఎఫిషియన్సీని త్రూ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు
can build up and increase. And escalating the productivity of that employees. ఎంప్లాయీస్ ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు ఎంప్లాయీస్కి ఫ్రీ చేసాం అంటే కస్టమర్ని మీరు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ద్వారా లేకపోతే అదర్ సెల్ఫ్ సర్వీస్ ద్వారా మీరు డైవర్ట్ చేస్తారో సో వాళ్ళు ఫ్రీ టైం అవుతుంది. సో దే కెన్ ఫోకస్ ఆన్ దట్ న్యూ బిజినెస్ అండ్ మార్కెటింగ్ క్యాంపింగ్ తర్వాత క్యాప్చరింగ్ ఆఫ్ ద అదర్ బిజినెసెస్. అలాగా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది మనం పెంచుకోగలుగుతాం ఎంప్లాయీస్. అలా టు సపోర్ట్ ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఈ రకంగా. నెక్స్ట్ విజువలైజేషన్ టు ఎక్స్టెండ్ హ్యూమన్ ఫంక్షన్ విత్ దట్ యూజ్ ఆఫ్ రోబోటిక్స్. అండ్ ఈ రోబోటిక్స్ సపోర్ట్ తోటి వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ హ్యూమన్ ఫంక్షన్. అంటే వాళ్ళకున్న పొటెన్షియాలిటీని ఇంకొక రకంగా మనం ఉపయోగించుకోగలుగుతాం. డైవర్సిఫికేషన్ అలా మినిమైజ్ ది ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ స్కామ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి టెక్నాలజీ ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో దట్ టు బై యూజింగ్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ కెన్ మినిమైజ్ దట్ ఫ్రాడ్ అండ్ స్కామ్ ఆల్సో. ఎలాగంటే మీరు చెప్తాం, మీరైనా సరే ఏదైనా యూజర్స్ ఈ టెక్నాలజీ మీరు ఉపయోగిస్తున్నప్పుడు మీకు క్యాప్చీ అని తర్వాత కొన్ని వెదర్ యు ఆర్ రోబో ఆర్ నాట్ అండ్ 2+3 = ఎంత, అలాగే కొన్ని చోట్ల మీరు చూస్తాండి ఇది ఏ యానిమల్, అలాగే ఇందులో ఒక పజిల్ లాంటిది ఇచ్చి ఓకే ఇందులో ఎన్ని యానిమల్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే కామన్ కంబైన్డ్ ఒక ఇమేజ్ ఇస్తాడు. ఇందులో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఓకే ఎన్ని యానిమల్స్ ఉన్నాయి. అలాగే ఇవన్నీ ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్ రీడింగ్ మాత్రమే అది ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. సో దాన్ని బట్టి ఏమంటున్నాయి వెదర్ ద ఆపరేటర్ ఈజ్ ఏ హ్యాకర్ ఆర్ జెన్యూన్ పర్సన్ ఆర్ ఫ్రాడ్ అటెంప్టింగ్ పర్సన్, ఇవన్నీ కూడా మనకి అనలైజ్ చేయగలుగుతాం. సో ఈ రకంగా ఏమవుతుంది మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్ ఆల్సో ఇట్ కెన్ బి పాసిబుల్ త్రూ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. అలాగే మేనేజ్ ఇమ్మెన్స్ వాల్యూమ్ ఆఫ్ డేటా. అలాగే ఎనార్మస్ డేటా ఉందనుకోండి, సో ఆ డేటాని మేనేజ్ చేయగలగాలి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్పీడ్ పెంచడం అండ్ గెయిన్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్ ఆల్సో కెన్ బి మేడ్ పాసిబుల్ త్రూ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. అలాగే ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఆల్సో. ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటే నేను చెప్పింది ఇదే. దట్ Chandrayaan means a safe landing on that moon. Okay, so that itself is taking a decision which is the safe place. So it's not possible directly with a mission. Okay. Now we are coming to the benefits of artificial intelligence technology in the banking and finance. Let us start here. Now, ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చూసినప్పుడు అంటే ఫస్ట్ ఏంటంటే పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. పర్సనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటంటే మనకి డబ్బులు ఉంటాయి కస్టమర్స్ దగ్గర. సో హౌ టు ఇన్వెస్ట్, హౌ టు గెయిన్ దట్ గుడ్ రిటర్న్స్ అని చెప్పేసి వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉపయోగించుకున్న రోజున ఏమవుతుందంటే వీ కెన్ గెట్ ఎ గుడ్ అనలిటిక్ మార్కెట్ టెంపర్మెంట్ అనేది ఉంటుంది ఎగెన్స్ట్ ద యూజర్స్. మనకి ఇవి recommendations also, we can get offers in recommending different offers regarding that stocks and bonds అనేది మనకి తెలుసుకోవచ్చు ఫైనాన్షియల్ గోల్స్. ఎలాగంటే ఈ మధ్య some software companies also they are offering this Narayana, that is Infosys Narayana. This is a quantum software applications they are using in that investment portfolios. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేయండి, విల్ గెట్ డెఫినెట్లీ 99% assured రిటర్న్స్ మోర్ దాన్ యువర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ దిస్ విత్ దిస్ యూజింగ్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దే కెన్ స్టడీ అనలైజ్ దెమ్ ఇట్ సెల్ఫ్ అండ్ గివ్ అండ్ ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఇన్ అప్రాప్రియేట్ గెయిన్ఫుల్ స్టాక్స్. ఆ రకంగా మనకి దీంట్లో ఏంటంటే యాక్యురసీ, ఎర్రర్ ఫ్రీ అండ్ ప్రాఫిటబుల్ గెయిన్స్ అనేది మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద పర్సనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద వస్తాయి. నెక్స్ట్ స్మార్ట్ వాలెట్స్. స్మార్ట్ వాలెట్స్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నో వాలెట్స్ చూస్తున్నాం మనం. వాట్ ఈస్ దట్ గూగుల్, యాపిల్, పేపాల్ అండ్ అదర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ జంపింగ్ ఆన్ దట్ బ్యాండ్ వ్యాగన్ అండ్ developing their own payment gateways and decreases the dependence on the physical cash. And physical cash to sambandham lekunda, so we can make use of these apps
అండ్ గివింగ్ ద సర్వీసెస్. అంటే ఇక్కడ ఏమి లేదండి, ఫిజికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది లేదు, ఉండదు. ఎవ్రీథింగ్ మనం అవతల మనిషితో మనం ఎలా పని చేయించుకోగలుగుతున్నామో అదే రకంగా మనం ఈ టెక్నాలజీ ద్వారా మనం పని చేయించుకునే అప్లికేషన్స్, డిఫరెంట్ సర్వీసెస్. నెక్స్ట్ అండర్ రైటింగ్. This insurance company is also way forward of utilizing this underwriting facilities through this AI applications, artificial intelligence technology తోటి చేద్దాం. ఓకే, నెక్స్ట్ వాయిస్ అసిస్టింగ్ బ్యాంకింగ్. వాయిస్ అసిస్టింగ్ బ్యాంక్ ఆల్సో, ఇది ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి వాయిస్ రికగ్నిషన్, తర్వాత వాట్ ఈస్ సెన్సార్స్ తోటి ఇమేజ్ డిటెక్షన్స్, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. వాయిస్ అసిస్టెన్స్ బ్యాంకింగ్ అనేది జనరల్గా ఎక్కడ వస్తుందంటే మన తెలుగు లేదా హిందీ ఆర్ ఇంగ్లీష్, మన న్యాచురల్ లాంగ్వేజ్ తోటి మనం మాట్లాడేసుకుంటాం ఫ్రీగా. అది ఏంటంటే అవతల అదేంటంటే దట్ విల్ రికగ్నైజ్ అవర్ క్వశ్చన్స్, క్వరీస్ అండ్ గివ్ దట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్. నౌడేస్ వీఆర్ ఆల్సో సీయింగ్ ఇన్ దిస్ న్యూస్ that news readers, artificial intelligence ద్వారా robots, they're giving that news. Okay, news readers అవతారం ఎత్తారని. తర్వాత some services are extended through this robots. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. Okay, this is the voice resistance banking also one among that. ఇందులో ఏంటంటే it almost reduces the human error and systemizing the efficiency అన్ని కూడా వస్తాయి ఇందులో. Banking services also can be covered in this voice assisted banking. And data-driven AI applications for lending decisions. ఇదేంటంటే సపోజ్ ఇఫ్ వీ వాంట్ టు లెండ్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సో డబ్బుల్ని మనం ఏ రకంగా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అంటే బ్యాంక్స్ కూడా సపోర్టింగ్, అంటే వేరియస్ కస్టమైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, అలాగే ఎంతెంత రేట్లు మనం ఆఫర్ చేయొచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది ఫీజు ఎంత కలెక్ట్ చేయొచ్చు, వాట్ టైప్ ఆఫ్ లోన్స్ వీ కెన్ గివ్. సో ఇవన్నీ, అలాగే ప్రొవైడింగ్ ఆఫ్ కస్టమర్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఏం అని ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని కూడా మీకు ఏం చేస్తారంటే ఎంబెడెడ్ చేస్తారు. ఎంబెడెడింగ్ అంటే ఎండ్ యూజర్ డివైజెస్ అంటాం. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూడండి, బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. అంటే ఏంటంటే మనకి థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ మనం అమ్మగలం, బికాజ్ ఆల్ పాసిబుల్ త్రూ దిస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అలాగే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ వీఆర్ మేకింగ్ యూజ్ ఇన్ దిస్ డేటా డ్రివెన్ ఫర్ లెండింగ్ డెసిషన్స్ ఆల్సో. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు సపోర్టింగ్ అంటే మనకి ఏ విషయం అయినా సరే, ఎనీథింగ్, మనం ఒక వర్డ్కి మీనింగ్ తెలియాలంటే డిక్షనరీ ఎలా రిఫర్ చేయగలుగుతున్నాము, అలాగే మనకు కావాల్సిన క్వరీ ఇది వితౌట్ డిపెండింగ్ ఆన్ దట్ స్టాఫ్, ourselves can get the clarifications by giving a query. So this is all called as the customer support by using of this artificial intelligence. And the digitalization instead of the branch lines, that is almost ఏంటంటే బ్రాంచ్ ఎలా లేకుండానే మనం త్రూ దిస్ డిజిటలైజేషన్ కూడా దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ బ్లాక్ చైన్ హ్యాస్టనింగ్ పేమెంట్స్. బ్లాక్ చైన్ హ్యాస్టనింగ్ పేమెంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే అది సపోజ్ ఏదైనా ఒక ఫైనాన్షియల్ డెసిషన్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాసెస్ కానీ జరిగినప్పుడు లేయర్ సిస్టమ్ ఉంటున్నాం. మనం కూడా బ్యాంక్లో ఏం చేస్తాము, క్లర్క్ ఏం చేస్తాడు, డేటా ఎంట్రీ చేస్తాడు. ఎవరైనా కస్టమర్ వచ్చి ఒక 1000 రూపాయలు కట్టాడు అనుకోండి, సో డిపాజిట్ చేశాడు అనుకోండి, సో మనం పోస్ట్ చేస్తాం. అలాగే ఒక 500 రూపాయలు విత్డ్రా చేశారు అనుకోండి, అది మనం సిస్టంలో పోస్ట్ చేస్తాం. చేసిన తర్వాత క్యూ జనరేట్ అవుతుంది. ఆ క్యూ అనేది ఎవరు నెక్స్ట్ ఆఫీసర్ క్లియర్ చేయాలి, పాస్ చేయాలి, అంటే వెరిఫై చేసి ఎంట్రీ పాస్ చేయాలి. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏంటంటే అతనికి పవర్స్ ఉండకపోతే కనుక నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, అంటే మేనేజర్కి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా లేయర్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక ట్రాన్సాక్షన్ కనుక మనం సెటిల్ అవ్వాలంటే ఈ బ్లాక్ చైన్ దాంట్లో ఏమవుతుందంటే దేర్ ఇస్ నో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సూపర్వైజర్స్, మేనేజర్స్ అండ్ ఇన్ని లేయర్స్ అక్కర్లా, అదే సెల్ఫ్ ఆటోమేషన్ చేసేస్తుంది. ఎందుకంటే అదే సూపర్వైజరు, అదే మేనేజరు, అదే డేటా ఎంట్రీ క్లర్క్ అన్ని పనులు వాళ్ళు చేసినట్టు చేస్తున్నమాట. అండ్ దట్ విత్ 100% యాక్యురసీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక ట్రాన్సాక్షన్ సెటిల్ అవ్వాలంటే అది క్లియరింగ్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదంటే ఇంకా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఏదైనా సరే ఇట్ మే టేక్ 24 hours ఆర్ సంథింగ్.
But in the blockchain, it will be settled in minutes. అంటే రియల్ టైం అంటాం. ఆ రియల్ టైంలో అది ట్రాన్సాక్షన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద పాసిబుల్ ఓన్లీ త్రూ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. ఓకే, ఇట్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ ఎలా ఉంటుందో. నో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీటైల్ బ్యాంక్ వచ్చినప్పుడు అది అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం వన్ బై వన్. డ్రైవ్ త్రూ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా కార్లో వెళ్తున్నాం అనుకోండి. సో మనకు అర్జెంటుగా మనకి ఏమైనా క్యాష్ అవసరం వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు తర్వాత ఏదైనా సమ్ క్లారిఫికేషన్ వీ హ్యావ్ టు కాంటాక్ట్ కొర్రీ ఫర్ కొర్రీ పర్పస్ చేసినప్పుడు మనం చేస్తాం, ఒక కార్ పార్క్ చేసి లేచి బ్రాంచ్లోకి వెళ్ళి క్యాష్ ఏది క్యాష్ లేదా ఇంకా సంబంధించిన సర్వీసెస్ వీ హ్యావ్ టు కాంటాక్ట్ ద స్టాఫ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఇప్పుడు ఇదేంటంటే కస్టమర్స్ దే కెన్ డూ దేర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ వితౌట్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ కార్ నుంచి బయట ఒక లేన్ ఉంటుంది, ఆ లేన్లోకి జస్ట్ యూ కెన్ గో. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాయిస్ ఏఐ సిస్టమ్ అనేది ఉంటుంది, వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. విత్ దట్ యూ కెన్ పుట్ యువర్ క్వరీ, యూ కెన్ డూ యువర్ థింగ్స్ డన్. ఓకే, అది ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ ద రిప్లేసింగ్ ఆఫ్ ద హ్యూమన్స్, దే ఆర్ డూయింగ్ దట్ application. So this is all called the drive-through banking అంటాం. So this is possible in near future. So drive-through banking అనేది. Next, another one is bank stations. బ్యాంక్ స్టేషన్స్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఎలాగో అలాగే ఏదైనా సరే ఒక మిడిల్ ఆఫీస్ కానీ లేదా బ్యాక్ ఆఫీస్ కానీ లేదా ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్నింటిలో కూడా దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ సర్వీస్ టెర్మినల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి మీకు. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా యూ క్యాన్ గో టు దట్ సెల్ఫ్ సర్వీస్ టెర్మినల్స్ అండ్ గెట్ దట్ సర్వీసెస్ వాట్ ఎవర్ యూ వాంట్, బికాస్ దే ఆర్ ఆల్ డెలివరింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వాల్యూ బేస్డ్ ఈ సర్వీసెస్ మనకు అందిస్తున్నాయి కాబట్టి కస్టమర్స్కి. అది ఏంటంటే ఎగ్జాంపుల్ అయితే బిల్ పేమెంట్స్, తర్వాత గవర్నమెంట్ ఈ సర్వీసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ త్రూ దిస్ బ్యాంక్ స్టేషన్స్. నెక్స్ట్ ఏంటంటే బిగ్ డేటా. వాట్ ఈస్ బిగ్ డేటా అంటే, మనం ఏం చేస్తున్నాం, ఎంతసేపు మనం డేటాను కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. ఓకే, అది చాలా బల్కీగా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటున్నారు. కానీ అది అంతంత పెద్ద ఎలాగ డేటా అనేది మనకు యూజ్ఫుల్. ఎందుకంటే మన ముందు కూడా చెప్పుకున్నాం, మన మార్కెటింగ్ తర్వాత ఏమైనా ప్రోడక్ట్స్ మనం పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ తయారు చేయాలన్నా, కస్టమైజేషన్ ప్రోడక్ట్స్ తయారు చేయాలన్నా, లేదంటే మన మార్కెట్ స్ట్రాటజీస్ మనకు కానీ ఈ డేటా అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. కానీ దీని మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒక పర్టికులర్ డేటా ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం ఎంటైర్ డేటా నుంచి సెట్ చేసి తీయడం అనేది చాలా కష్టం. సో వీళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది, బికాజ్ ఇట్ విల్ స్ట్రక్చరైజింగ్ in structurizing of that data and sorting of that data, and the banking sector using this data to improve customer relations purpose ki artificial intelligence manaki support చేస్తుంది for this big data. Next, passbook updation kiosk. ఇది మనకు అందరూ తెలుసున్నదే. You need not go to that బ్రాంచెస్కి వెళ్ళి స్టాఫ్కి ఇచ్చి అప్డేట్ చేయమని చేసే అవసరం లేకుండా కియోస్క్స్ ఉంటాయి. ఆ కియోస్క్స్ టెర్మినల్స్కి వెళ్తారు, వాట్ ఎవర్ ద సర్వీస్ యూ వాంట్ పాస్బుక్ అప్డేషన్ సంబంధించింది. సో సెల్ఫ్ సర్వీస్ పాస్బుక్ కియోస్క్ అంటాం. కస్టమర్స్ కెన్ గెట్ ప్రింటెడ్ ఆఫ్ దిస్ పాస్బుక్స్ అండ్ ఆన్ దేర్ ఫోన్. ఇందులో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ అనేది మనం ఉపయోగించే వీలుంది. దీన్నే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రోడక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాల్డ్ స్వయం అంటాం. దట్ మీన్స్ పాస్బుక్ ప్రింటింగ్ కియోస్క్ అనేది వాళ్ళు పేరు పెట్టుకున్నారు. సో దే ఆర్ యూజింగ్ ఆఫ్ దిస్ వన్. దీనికి ఏంటంటే బార్కోడ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. సో ఆటోమేటిక్ ఇట్ అలౌస్ కస్టమర్స్ టు అప్డేట్ దర్ పాస్బుక్స్ హ్యాసెల్ ఫ్రీ. సో దిస్ ఈజ్ introduced by State Bank of India in this particular passbook updation kiosk. Next, chart box. If you come to the chart box, this is intelligent banking assistance. Intelligent banking assistant అంటాం. అదేంటంటే చాట్ బాక్స్ లో రోబోట్స్ పెడతారు. మనకి ఏదైతే మనకి డౌట్లు ఉన్నాయో ఏదైనా సరే మీరు డైరెక్ట్ మీరు మాట్లాడితే కనుక సో యూ కెన్ గెట్ దట్ ఆన్సర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ రోబో. సో దీన్ని ఏమంటే ఫ్రంట్ డెస్క్ స్క్రీన్స్ ఉంటాయి, స్క్రీన్స్ ఆఫ్ దట్ బ్యాంక్స్ ద్వారా మనం చేయగలుగుతాం. అంటే ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ తోటి పని లేకుండా వీ కెన్ గెట్ దట్ అవర్ క్వరీస్ ఫ్రమ్ దిస్
చాట్ బాట్. ఓకే, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ మిషన్స్. అలాగే దీనికి వచ్చేటప్పటికి ఈ చాట్ బాట్ లో ఎస్బీఐ ఆల్సో పైన కింద ఉంది ఇందులో. ఎందుకంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ దట్ చాట్ బాట్ ఈస్ ఎస్ఐఏ, దట్ మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ అని చెప్పి అన్నాం. సో దాన్ని ఆ రకంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులో క్యాష్ డిపాజిట్ మిషన్కి వస్తే, సో క్యాష్ డిపాజిట్ మిషన్స్ అనేది ఏంటి మనకు తెలిసినదే. డిపాజిట్ అనేది క్యాష్ అనేది మనం మిషన్స్ లో డిపాజిట్ చేసేస్తే అది మనకి స్లిప్ జనరేట్ అవుతుంది, పోస్టింగ్స్ అన్ని చేసేస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేదు. సో ఇక్కడ ఇదంతా మనం చేయాలన్నా కూడా ఒక మనిషి చేసినట్టుగానే ఒక మిషన్ చేస్తున్నాం బై సిమ్యులేటింగ్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఇన్ దిస్ మిషన్స్. నెక్స్ట్ ఏటీఎం హెల్ప్ లైన్. ఏటీఎం మిషన్ హెల్ప్ లైన్ అనేది ఏంటంటే ఇక్కడ ఏఐ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్ ఇన్ ఏటీఎంస్ ఆల్సో. ఎలాగంటే ఒక్కోసారి మనం ఏటీఎం మిషన్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత క్యాష్ రాదు, లేదంటే ఇంకేమైనా స్లిప్ రాదు, ఏదో ప్రాబ్లం వస్తుంది. మనం ఏం చేస్తాం, సింపుల్గా షట్ డౌన్ చేసి బయటకు వచ్చేస్తాం, అందుకని వేరే చేసేది ఏం లేదు కదా. సో హియర్ అక్కడ మీకు హెల్ప్ లైన్ ద్వారా వీ కెన్ కనెక్ట్. వాయిస్ ఏ పెడతాడు, ఏదే పెడతాడు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పేసి యూ కెన్ కమ్యూనికేట్ అండ్ దే విల్ గివ్ అడ్వైస్. సో అంటే ఇక్కడ మీ కమ్యూనికేషన్ అనేది ఏమవుతుందంటే కస్టమర్ యాక్చువల్గా ఇది జరుగుతున్నది. మనం వెళ్తాం ఏటీఎం మిషన్ క్యాష్ లేదు, అంటే ఏటీఎం మిషన్ లో మీకు స్లిప్ మీకు రాదు. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో తెలియక ఆ మిషన్ వదిలేసి ఆ ఏటీఎం వదిలేసి ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ ఆ అవసరం లేదు, డైరెక్ట్లీ యూ కెన్ కనెక్టెడ్ టు దిస్ వాయిస్ మెసేజింగ్ సిస్టమ్ ఆర్ మెషిన్ తో మీరు మాట్లాడేయచ్చు. సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ గివ్ ద యువర్ సమ్ రిప్లై. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ పాసిబుల్ త్రూ దిస్ ఏటీఎం మిషన్ హెల్ప్ లైన్స్. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్. సో ఏ ఆల్సో పవర్డ్ బ్యాంకింగ్ మొబైల్ యాప్స్ స్ట్రాంగ్లీ అట్రాక్ట్ దమ్. ఏ రకంగా చేస్తున్నారంటే ఇంకా మొబైల్లోనే మనం జస్ట్ లైక్ వాయిస్ డిటెక్టింగ్ సిస్టమ్ అనేది కూడా వచ్చేస్తుంది మొబైల్లో. సో దాని ప్రకారం ఏంటంటే కస్టమర్స్ హ్యాస్ మూవ్డ్ టు మొబైల్ బ్యాంకింగ్ ఎఫర్ట్లెస్లీ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సర్వీసెస్. తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్లాక్ టెక్నాలజీ అండ్ బ్యాంకింగ్ ఇన్ దిస్. సో ఇందులో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో చాలా అప్లికేషన్స్ మనం చేయగలుగుతున్నాం. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి కానీ, తర్వాత ఏమైనా క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్, క్రిప్టో బ్యాంకింగ్ అండ్ రికార్డ్ స్టోరింగ్, కేవైసీ అండ్ లోన్ సిండికేషన్, ఎవ్రీథింగ్ అన్ని కూడా మీకు బ్లాక్ చైన్ చేయాలి. అంటే ఏంటంటే లేయర్ సిస్టమ్ అని తీసేస్తారు, డెసిషన్స్ అన్ని కూడా ఫాస్ట్గా ఉంటాయి, రియల్ టైంలో మనకి పని అయిపోతుంది. సో దిస్ ఇస్ ద టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటంటే ఏఐ బేస్డ్ ఆల్గోరిథమ్స్ అండ్ ఫ్రాడ్ డిటెక్ట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి ప్రతి చోట కూడా మనకి ఫ్రాడ్స్ అనేది హ్యాపెనింగ్ అవుతుంది. ఎందుకంటే సైబర్ ఫ్రాడ్స్ అనేది, ఎందుకంటే మనం ఉపయోగించేది టెక్నాలజీ మీద వెళ్తున్నాం. ఆ ప్లాట్ఫామ్ లో మనకి ఎదురయ్యేదంటే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, తెలుసో తెలియక వాళ్ళు ఆ ట్రాప్ లో పడుతున్నారు, వాళ్ళ పాస్వర్డ్స్ ఇవ్వటం, అది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏఐ అనేది మనకి దే ఆర్ మేకింగ్ ఆల్గర్థం తయారు చేస్తున్నారు, తయారు చేసి ఫ్రాడ్ డిటెక్షన్ కి ఒక అలర్ట్స్ రూపంలో మనకి కస్టమర్స్ కి మనకి సపోర్టింగ్ గా చేస్తున్నారు. సో వన్ వే దిస్ ఏఐ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ దిస్ ఏరియా టు అరెస్ట్ దిస్ ఫ్రాడ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిటైల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఇక్కడికి వచ్చేటప్పటికి పార్టిసిపేషన్, మనం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలా బ్యాంక్స్ అన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడం, ప్రమోట్ చేయడం. అందులోకి వస్తే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడ్ ఫర్ బ్యాంక్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ హెచ్డిఎఫ్సి వస్తే కనుక దే హ్యావ్ డెవలప్డ్ దట్ EVA, అంటే దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెన్స్. Electronic virtual assistance. This is a AI based chatbot. Okay, this is AI based chatbot. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ రోబోటిక్స్ లో వేసే రోబోట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేటప్పటికి దే ఇంట్రడ్యూస్ దట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే ఒక యాప్ని వాళ్ళు డెవలప్ చేశారు, కాన్వర్సేషనల్ బ్యాంకింగ్. సో అక్కడ ఏంటంటే టు హెల్ప్ కన్స్యూమర్స్ మనం డైరెక్ట్గా మాట్లాడేయచ్చు డైరెక్ట్గా. సో ఆన్సర్స్ ఫర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ ఎఫ్ఏక్యూస్ అంట, ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. దానికి అంటే ఏదైనా మన కొర్రీ వస్తే కనుక మనం ఇమీడియట్గా
we can get that reversal for that reply for that query matter. So this is the these are the banks come forward proactively for developing and using of this artificial intelligence in this way, especially in this retail banking in our India. Okay. Next, benefits of artificial intelligence రిటైల్ బ్యాంకింగ్ వస్తే కనుక జనరల్ కస్టమర్ సపోర్ట్ ఇప్పుడు దాకా చదువుకున్నాయి కస్టమర్ సపోర్ట్ అండ్ హెల్ప్ డెస్క్ తర్వాత అంటే త్రూ దిస్ చాట్ బాట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ వీటిని ఉపయోగించుకోవడం ద్వారా టు రెడ్యూస్ అవర్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ అవర్ ఎఫిషియన్సీ. ఓకే. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే టైలర్ ప్రోడక్ట్స్ అని తయారు చేస్తున్నాం ఆఫర్డ్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ రిస్క్ ఏమి ఉంటే కనుక డిఫరెంట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే రిస్క్ మిటిగేటెడ్ ప్రోడక్ట్స్ అనేది మనం డెవలప్ చేస్తాం. ఓకే. తర్వాత సెక్యూరిటీకి వచ్చేటప్పటికి మీకు లాక్స్ అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. తర్వాత సస్పిషియస్ ఈమెయిల్స్ ఉంటే కనుక అవి కూడా మనకి అలర్ట్ రూపంలో వస్తాయి. తర్వాత సస్పిషియస్ బిహేవియర్ ట్రాకింగ్ ఆఫ్ దట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నిటిలో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు టు ప్రొటెక్ట్ దట్ కస్టమర్స్. నెక్స్ట్ డిజిటైజేషన్ అండ్ ఆటోమేషన్ అండ్ బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్ ఆల్సో దిస్ AI are making using and wealth management for masses. ఇది ఆల్రెడీ చెప్పాను. దట్ మీన్స్ మనకున్న పోర్ట్ఫోలియో దట్ మీన్స్ అమౌంట్స్ ఏమైనా ఉంటే కనుక హౌ బెస్ట్ వీ కెన్ ఇన్వెస్ట్ అండ్ గెట్ ఎ గుడ్ రిటర్న్స్ అనే దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ మనం తీసుకుంటాం. అలాగే ఏటీఎంస్ ఇందాక చెప్పాను చూడండి ఏటీఎంస్ అనేటప్పుడు దట్ విల్ బి కనెక్టెడ్ టు దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం వీ కెన్ చాట్ విత్ దిస్ హెల్ప్ లైన్ టూల్స్ ఫ్రమ్ దట్ ఏటీఎంస్ రిగార్డింగ్ దట్ సర్వీసెస్ ఫెయిల్యూర్స్ ఆర్ ఎనీథింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. So it is a కొంచెం dry subject కాబట్టి we have to make understanding of the things and then we can go for that study. Okay, thank you.